హాయ్ ఫ్రెండ్స్, చూడండి మిర్చి పంటలో మనం తెగుళ్ళు నివారించడానికి, వైరస్ని అరికట్టడానికి మనకి ముడత తెగులు రాకుండా ఉండడానికి మనకు కావాల్సిన మెయిన్ మందులు ఏంటి అంటే ఇవే. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి వీటి గురించి కూడా నేను చెప్పిన మాట కాదు, మా ఫ్రెండ్ ఆల్రెడీ తెప్పించి యూజ్ చేస్తున్నాడు. ఆయన యువ రైతు, ఈరోజే కాదు 10 ఇయర్స్ నుంచి ఆయన మిర్చి పంటలో అవకతవకలన్నీ తెలిసిన వ్యక్తి. ఆయన గురించి ఆయన మాటల్లోనే మనం విందాం. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం ఒక్క నిమిషం. ఇదిగోండి, ఇతనే మా ఫ్రెండ్, ఇతనే చెప్తాడు, వినండి. మిర్చి పంటలో తెగుళ్ళకి కానీ, వైరస్కి కానీ, పురుగు మందులకు కానీ అరికట్టవలసిన విశేషాలు. ఓకే, చెప్పండి రాజా గారు. లాస్ట్ వీక్ తుఫాన్ వచ్చి రైతులందరూ చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. దీనిలో భాగంగా ఒక మిర్చి పంటని ఎగ్జాంపుల్కి తీసుకుంటే, మిర్చి పంటలో ఉన్నటువంటి సమస్యలు ఒక విధంగా నేను తెలియజేస్తాను. మొదటిగా మనకు వచ్చినటువంటి సమస్య ముడత తెగులు. మిర్చి ముడుచుకుపోయి పెరుగుదల రాక, అది దిగుబడి లేక ఆగిపోయి ఉంటుంది. అటువంటి మొక్కలకి ఈ యొక్క ఎక్స్మైట్ అనేది మనం వాడితే ముడత అనేది పూర్తిగా నయమవుతుంది. సెకండ్ పాయింట్కి వచ్చేసరికి, అదే ఒక మిరప మొక్కల్ని పురుగు, ఒక పసుపు రంగులో ఉన్నటువంటి పురుగు, గోధుమ కలర్లో ఉన్నటువంటి పురుగు బాగా ఆకుని తొలిచి పాడు చేస్తుంది. ఆ యొక్క పురుగును నశించడానికి మన దగ్గర ఉన్నటువంటి మందు ప్రొజిన్. దీన్ని వాడామంటే ఖచ్చితంగా పురుగు అంతా 2-3 రోజుల్లోనే నివారణ అయ్యి మొక్క పెరుగుదల బాగా వేపుగా వస్తుంది. నెక్స్ట్ పాయింట్, ముడత పురుగు రెండు నయమైపోయిన తర్వాత ఆ యొక్క మొక్క వేపుగా పెరగాలంటే మన దగ్గర ఉన్నటువంటి మందు ఎక్సలెంట్. ఈ యొక్క ఎక్సలెంట్ అనే మందును వాడితే మొక్క పెరుగుదల ఎక్సలెంట్గా పెరుగుతుంది. పురుగు నశించినటువంటి 4వ రోజు నుంచి పెరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. కొంతమంది చెప్తుంటారు, డీలర్లు, ఏజెంట్లు, మధ్యవర్తులు 2 గంటల్లోనే పురుగు వస్తుంది, 3 గంటల్లోనే ముడతపోతుందని. ఇదంతా అబద్ధం. కనీసం మొక్క పురుగు నివారణ చర్యలు చేపట్టిన తర్వాత కనీసం 1 రోజుకి పురుగు అనేది చనిపోవాలి, 2 రోజులకి ముడత అనేది మారిపోవాలి, 4వ రోజు నుంచి పెరుగుదల అనేది మెత్తగా ఇగురులు వేసుకుంటూ చిగురులు పెరగాలి. అప్పుడే పెరుగుదల బాగా వచ్చి మనకు అధిక దిగుబడి, అధిక ఉత్పత్తి వచ్చి అధిక లాభాలు రైతుకి అందుతాయి. ఇది దృష్టిలో పెట్టుకొని రైతులు సాగు చేయాలని నా యొక్క మనవి. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా విన్నారు కదా. మీకు మిరప పంటలో ఏదైనా అనుమానాలు, సలహాలు, సూచనలు కావాల్సి ఉంటే నన్ను సంప్రదించండి. లేదంటే మా ఫ్రెండ్ ద్వారా నా యొక్క మొబైల్ నెంబర్ తీసుకొని, లేకపోతే అతని మొబైల్ నెంబర్ ద్వారానో డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తారు. నన్ను కాంటాక్ట్ అయితే 24 గంటలు అందుబాటులో ఉంటాను. రైతుకైతే 24 hours 24 minutes అందుబాటులో ఉంటాను.